తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ రాజ్యాధికార సమితి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే తన అనాలోచనలను ఉపసంహరించుకోవాలని సమితి కన్వీనర్ దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో సమితి నేతలు దొంత ఆనంద్, చాపర్తి కుమార్, శ్రీశైలంతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసమే తొలగించిన బీసీ కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ నిర్ణయాల వల్ల బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతానికి ఉన్నప్పటికీ కూడా విద్యా విషయంగా కానీ ఉద్యోగ విషయంగా కానీ దాదాపు 10% కూడా అమలు లేనటువంటి దుస్థితులు ఉన్నది. అటువంటి స్థితిలో దాదాపు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు 100% కూడా పవర్టీ దారిద్ర్య రేఖకు దిగువగా లేనటువంటి పరిస్థితిలో ఉన్న వారికి 10% రిజర్వేషన్ కల్పించడాన్ని మేము టోటల్గా బీసీ రాజ్యాధికార సమితి తరఫున ఆక్షేపిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏవైతే మన వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కులాలు మనకి ఇక్కడ సరైనటువంటి పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్ లేదనే మనం ఆక్షేపించి దాన్ని పక్కకు పెట్టిన దాన్ని ఇప్పుడు మరి దేని గురించో మళ్ళీ వాటిని ఇక్కడికి తెప్పించుకొని వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనే పరిస్థితి ఏం కావాలి? మరి మా జనాభా శాతం 54% ఉన్నటువంటి విషయం ప్రభుత్వానికి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలిసింది కదా. మరి తెలిసిన తర్వాత పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు 50% అమలు పరుస్తున్నప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మరి బీసీల రిజర్వేషన్ పెంచకుండా కొత్త కులాలను తీసుకొచ్చి మా దానిలో కలిపేది ఉంటే మాకున్నటువంటి 27% కూడా మేము అందుకోలేకపోతున్నాం కదా. మరి దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? మరి ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. బీసీలు అంటే చిన్న చూప, ఇప్పటివరకు బీసీల నాయకత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా 11 ఫెడరేషన్లు